ముఖ్యమంత్రి గారిని అడిగినాం, సార్ మరి అక్కడ పోయినప్పుడు మేము కొన్ని చెప్పాల్సి ఉంటుంది, దయచేసి మాకు పర్మిషన్ ఏంటంటే ఆ పిల్లలకి ఎంత చేసినా తక్కువే, తప్పకుండా మీరు వాళ్ళు అడిగిన ప్రతి హామీని కూడా పూర్తి స్థాయిలో నేను వీసీ గారితో కూడా మాట్లాడినాం, తప్పకుండా మీరు హామీ ఇవ్వడమే కాదు మళ్ళీ 2-3 నెలల తర్వాత మీరే పోయి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిరండి, మేమందరం కూడా మీతో ఉన్నామనే కాన్ఫిడెన్స్ ఇచ్చిరండి అని స్వయంగా కేసీఆర్ గారు కూడా చెప్పినారు. 4 ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు మీకు ల్యాప్టాప్స్ గతంలో ఇచ్చేది మధ్యలో ఆపినరట. ఇప్పుడు మళ్ళా నేను అక్క మేము వస్తాం, ఇద్దరం కలిసి వస్తాం, ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా ఉంటారు, ఇక మిగతా వేదిక మీద కూర్చున్న వాళ్ళు అందరం ఉంటాం. మళ్ళీ నవంబర్లో ఏదో ఒక టైంలో వస్తాం, వచ్చి మీ అందరికీ ల్యాప్టాప్లు కూడా ఇచ్చే బాధ్యత మాది. వెంటనే ఆ కార్యక్రమం కూడా చేస్తాం. దాంతోపాటు ఇక మరి సీనన్న వచ్చిండు, సీనన్న మరి స్పోర్ట్స్ మినిస్టరు, మరి ఇక్కడ మీకు స్పోర్టింగ్కి సరైన ఫెసిలిటీస్ లేవు అని తెలిసింది, లేవు కదా. అందుకే ఒక 3 కోట్ల రూపాయలతో ఒక చక్కటి మినీ స్టేడియం కూడా అవుట్డోర్ స్పోర్ట్స్కి అది కూడా ఏర్పాటు చేస్తాం. దాన్ని కూడా ఒక 6 నుంచి 8 నెలల లోపల దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇప్పుడే నేను చెప్పినట్టు ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డిజిటల్ ల్యాబ్, ఒక 1000 కంప్యూటర్లతో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డిజిటల్ ల్యాబ్ చేస్తాం, అది కూడా మీ చేతుల్లో పెడతాం. ఒక 50 అదనపు తరగతి గదులు, ఒక 50 అడిషనల్ క్లాస్ రూమ్స్ మీకోసం, మోడర్న్ క్లాస్ రూమ్స్ విత్ మోడర్న్ ఫర్నిచర్, అది కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ఆడిటోరియంని కూడా ఆధునీకరిస్తాం. మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, ఇవన్నీ చేసుడు ఈజీ, ఏముంది, పైసలు ఇస్తే వాడెవడో వస్తాడు కడతాడు, వీడెవడో వస్తాడు ఫర్నిచర్ పెడతాడు, అవతల పడతాడు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ వీటి మెయింటెనెన్స్ కష్టం. మెయింటైన్ చేయడంలో యూనివర్సిటీ పాత్ర ఎంత ఉందో మీది కూడా అంతే ఉంటుంది. మనోళ్ళు ఏం చేస్తారు, మీరు కూర్చోండి సార్, మనోళ్ళు ఏం చేస్తారు, దబ్బన మంచి సోఫాలు వేసినాం అనుకో, ఇక్కడ ఇదే ఆడిటోరియంలో మంచి సోఫాలు వేసినాం అనుకో, ఏం చేస్తారు మీరు, సినిమా థియేటర్లో పోయినాక మెల్లగా అదేం రోగమో తెలియదు, ఒక పెన్ను తీస్తారు, అలా ఒకడు వచ్చి పొక్క ఓడుస్తాడు, నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, వాడు మెల్లగా దాన్ని పెద్దగా చేస్తాడు, ఆ 4 తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఆయనకి వెళ్ళి మెల్లగా గుంజును మొదలు పెడతాడు. 4వ రోజు 5వ రోజు కాడ సీటు మిగిలేదు, అలా కూర్చుందామంటే మనకు మళ్ళీ కింద చెక్క తప్ప ఏం మిగిలేదు. గంత ఇది మంచిది కాదు, అంటే పట్లేనితనం మంచిది కాదు. ఇది మీ యూనివర్సిటీ, ఇది మీది, మీ తర్వాత వచ్చే పిల్లలది, మీ ఆస్తి. అది దాన్ని పాడు చేస్తే నాశనం చేస్తే నష్టం మీకు, మీ తర్వాత వచ్చే పిల్లలకు. ఇంకోటి జిమ్మెదారులేనితనం మంచిది కాదు, నాది కాదు, యూనివర్సిటీ చూసుకోవాలి, నాకేం సంబంధం, అది అసలే మంచిది కాదు. ఇది మీది, మీ ఆస్తి. ఒక హాస్టల్ కట్టించినా, ఒక క్లాస్ రూమ్ కట్టించినా, ఫర్నిచర్ తయారు చేసినా, కంప్యూటర్ ఇచ్చినా మీ ఆస్తి కాబట్టి మీ తర్వాత దాన్ని మళ్ళీ వచ్చే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ క్లాస్ కూడా ఇవ్వాలి కాబట్టి తప్పకుండా దాన్ని ఒక పద్ధతి ప్రకారం వాడుకుంటే మంచిది. క్లీన్లీనెస్ కూడా ఆయాలు స్వీపర్లు వాళ్ళే చేయాలి, మాకేం సంబంధం. దయచేసి మీ రూమ్ ఎట్లయితే మీరు మంచిగా పెట్టుకుంటారో, మీ సామాన్ ఎట్లయితే మీరు మంచిగా పెట్టుకుంటారో, క్యాంపస్ను కూడా అక్కడ ఇక్కడ చెత్తవారేయకుండా మంచిగా చూసుకుంటే మీకే మంచిది. లేకపోతే దోమలు, రోగాలు, రకరకాల అన్నీ వచ్చేది మనకే. నేను జపాన్ పోయినా ఒకసారి, ఏదో ఇట్లే ఇండస్ట్రీస్ మినిస్టర్గా నేను అక్కడ ఏదో పారిశ్రామికవేత్తలను కలవడానికి పోయినా. 3 రోజులు ఉన్నా. ఫస్ట్ డే చూస్తే ఎక్కడ చూసినా మంచిగా టోక్యో అంతా చాలా క్లీన్ కనబడుతుంది. తెల్లారు ఇంకో ఊరు పోయినాం, హమామాత్సు అని, సుజుకి హెడ్ క్వార్టర్ ఉంటే ఆడికి పోయినాం. ఆ ఊరు కూడా క్లీన్ ఉంది, చిన్న ఊరు, పల్లెటూరు, అది మంచిగానే ఉంది. తర్వాత ఇంకో ఊరికి పోయినాం, అక్కడ క్లీన్గానే ఉంది. ఇక నాకు వశపడలే, ఇది ఏంది వీళ్ళ కథ, వీళ్ళు రోజుకి ఎన్నిసార్లు ఊడుస్తుండ్రు, ఏమైనా కనబడని యంత్రాలు ఏమైనా పెట్టినరా, రోబోట్స్ ఉన్నాయా, ఏం సంగతి అని చెప్పి ఆ ఇండియన్ ఎంబసీలో పనిచేసే ఒక జాపనీస్ ఆయన ఉండే, ఆయన పట్టుకొని హౌ డూ యూ కీప్ యువర్ కంట్రీ క్లీన్, హౌ డూ యూ కీప్ యువర్ సిటీ క్లీన్ అని అడిగిన. ఆయన నవ్విండు, నన్ను పిచ్చోని చూసిండు, నవ్విండు, చెప్పలే. అరే వీడేమరా చెప్పడని చెప్పి ఇక లాభం లేదని చెప్పి ఇంకో ఆయన అడిగిన, హౌ డూ యూ కీప్ యువర్ సిటీ క్లీన్, ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు మీరు. మా హైదరాబాద్లో పోతే, లేకపోతే ఇంకో కాడ పోతే, మా బైన్సాలో పోతే కూడా ఆడ ఈడ చెత్త కుప్పలు, రోజుకు 2 సార్లు ఉడిచినా 3 సార్లు ఉడిచినా మున్సిపాలిటీ వాళ్ళు ఆడ ఈడ చెత్త కుప్పలు ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది. మరి మీరేం చేస్తున్నారు మాకు అర్థం కాకుండా ఎట్లా అని అడిగిన. ఆఖరికి ఒక మనిషిని, పెద్ద మనిషిని పట్టుకున్నా, ఎవ్వరు చెప్తలేరు, హౌ డూ యూ కీప్ టోక్యో క్లీన్ అన్న. ఆయన ఒక్కటే మాట చెప్పిండు, వీ డోంట్ డర్టీ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అంటే కామన్ సెన్స్ ముచ్చట, అంటే దాన్ని పరిశుభ్రంగా ఎట్లా పెడతావు నేను అడిగితే, దాన్ని మొదలు అపరిశుభ్రం ఎందుకు చేయాలన్నాడు. అసలు దాన్ని గబ్బు లేపేందుకు, తర్వాత సాఫ్ చేసేందుకు, సప్పుడేక మంచిగా ఉన్నదే మంచిగా ఉంచుకుంటే అయిపోయాయి కదా అన్నాడు. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో కూడా ఉంటాయి, క్యాంపస్ అన్నాక
9-10 వేల మంది పిల్లలు ఉన్న కాడ, ఇంతమంది స్టాఫ్ ఉన్న కాడ, ఇంత రోజుకి ఇన్నిసార్లు తొక్కుడు పడుతున్న కాడ సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అపరిశుభ్రత ఉంటుంది, మెస్ క్లీన్లీనెస్ పెంచాలి, శానిటేషన్ పెంచాలి. కానీ ఇందులో మీ పాత్ర కూడా ఉంటుంది. దయచేసి స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ని నేను పొగిడినా, ఏమన్నా మీరు చాలా గొప్పగా నడిపినరు అన్న. స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్తో నేను కోరుతున్నా, మీరు కూడా బాధ్యత తీసుకోండి, సామాజిక బాధ్యత తీసుకోండి. మీరు కూడా మీ యూనివర్సిటీతో కలిసి, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ సిన్సియర్లీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని వింటాం మనం రెగ్యులర్గా. కార్పొరేట్లకు మాత్రమే ఉండదు సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ కూడా ఉంటుంది. ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది, మనకు కూడా ఉంటుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ని ఈ విషయంలో కూడా బాధ్యత తీసుకోండి. కావాలంటే క్యాంపస్ని 73 ఎకరాలు కదా మీ క్యాంపస్, 272 ఎకరాలు, 272 ఎకరాల క్యాంపస్. దీనిలో మీ బ్లాక్స్, హాస్టల్ బ్లాక్స్, టీచింగ్ ఫెసిలిటీసు, లేకపోతే మీ క్లాస్ రూమ్స్, మెస్సులు ఉండే ఏరియా మేబీ 50-60 లేదా 100 ఏకర్స్ ఉంటుందేమో. నా విజ్ఞప్తి ఏంటంటే అవసరమైతే నెలకొక్కసారన్నా, నేను వారం కంటలేను, నెలకొక్కసారన్నా శ్రమదానం అనే కల్చర్ను డెవలప్ చేయండి. ఇది నేను నా కోసం చెప్తలేను, నాకు వచ్చేది ఏం లేదు, మీకోసమే. ఒక్కసారి, నెలకొక్కసారి, 1 గంట, గంటన్నర పాటు మీరు అందరూ ఒక్కటిసారి ఎక్కిండ్రనుకో, బయటకు వచ్చిండ్రనుకో, వాట్ ఎవర్ క్లీన్లీనెస్ యూ వాంట్. ఇవాళ నేను ఒక మెస్కు పోయినా, అది ఏం మెస్ అంటారు మీరు? న్యూ హాస్టల్ మెస్, కొత్త హాస్టల్ మెస్, అది న్యూ హాస్టల్ మెస్. అందులోకి ఎంటర్ అవుడే పక్కకు చూస్తే మొత్తం మడుగులు కట్టిన నీళ్ళు ఉన్నాయి, కుడి దిక్కు మడుగులు కట్టి నీళ్ళు ఉన్నాయి, అంత గడ్డి మొలిచింది, అంత గందరగోళం ఉంది. ఇట్ ఈస్ ఎ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మస్కిటోస్. నేనేమంటున్నా, అసొంటిది మనం చేసుకోలేమా? కొంత మట్టి తీసుకొచ్చి నింపి దాన్ని లెవెల్ చేసి పారేసి దానిలోకి నీళ్లు రాకుండా చేసి అవసరమైతే కిందికి నీళ్లు పోయేటట్టు చేసుడు. ఇంత పెద్ద క్యాంపస్, మీ క్యాంపస్, 1 గంట శ్రమదానం చేసే శక్తి మనకు లేదా? ఆ ఇన్స్టాగ్రామ్ 1 గంట బంద్ చేస్తే చేయరాదా? నా విజ్ఞప్తి ఏంటంటే మీతోని, ఈయనేందో వచ్చి లెక్చర్లు ఇచ్చిపోతాను నేను అనుకోకుండా, నేను నా కోసం చెప్తలేను. అంటే ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనే సమిష్టి బాధ్యత. ఇది క్యాంపస్ మెయింటెనెన్స్. ఒక్క వీసీ, ఒక్క డైరెక్టరు, ఒక నాన్ టీచింగ్ స్టాఫ్, ఒక టీచింగ్ స్టాఫ్ సరిపోరు. నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది రమణ గారు? 250 మంది. శానిటేషన్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందులో 60-70 మంది ఉంటారా? 100 మంది కావచ్చు. మీరేమో 9000 మంది స్టూడెంట్స్. టీచర్లు ఎంతమంది ఉంటారు మొత్తం కలిపి? టీచర్లు వాళ్ళ ఫ్యామిలీలు అన్ని కలిపితే వాళ్ళు 1000 మంది ఉంటారా? 1500 దాకా ఉంటారా? అంటే దగ్గర 10,000 మంది ఉంటారా క్యాంపస్లో మీరు అన్నీ కలిపితే? మరి 10,000 మంది ఉత్పత్తి చేసే చెత్తను సాఫ్ చేసేందుకు ఉన్నోళ్ళు ఎంతమంది? 100 మంది. అవుతుందా? కాదు. యాడికెళ్ళి అవుతుంది? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు యంత్రాలా? దయచేసి అందుకే నేను కోరేది ఏంటంటే, మొదలు చెత్త పారేయొద్దు అనే కల్చర్. చెత్త పారేయొద్దు అంటే ఏంది? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పెయిల భయం ఉంటేనేమో పనులు అవుతాయి. ఇప్పుడు నేను ఒక్కసారి ఒక 6-7 ఏళ్ళ కిందట హాలిడేకి సింగపూర్కి పోయినా. నా బిడ్డ వయసు అప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు. ఇండియాలో మనకేం అలవాటు? చాయ్ కప్ అక్కడ ఉంటే అక్కడ తీసి ఇక్కడ కూడా పెట్టాం ఇళ్ళల్లో. అది అమ్మ చూసుకుంటుంది, నాన్న చూసుకుంటాడు, ఇంకెవరో చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. ఆడపిల్లలు అయితే కొద్దిగా బుద్ధిమంతులు కాబట్టి మీరు కొద్దిగా అటు ఇటు పెడతారు కావచ్చు, మగపిల్లలు అయితే పని చేయరు, అంతేనా? ఇంకేం చేస్తాం? ఏమన్నాడా బిస్కెటో చాక్లెటో ఉంటే ఇట్లా తిని ఇట్లా నోట్లు వేసుకొని కాగితం ఆడ వారేసి జంప్. కనీసం చెత్తబుట్ట దాకా కూడా మనం తీసుకుపోము, వెయ్యం. ఎవడో సాఫ్ చేస్తాడు తీయని ఆడ వారేసిపోతాం. నా బిడ్డకు నేను ఆడ దిగంగానే చెప్పిన సింగపూర్లో, నువ్వు చాక్లెటో ఇంకోదో తిని, బిస్కెటో తిని ఆయంత ఆ పేపర్ ముక్కగిన కింద వారేసినాం అనుకో, మొదటిసారి $500 ఫైన్ వేస్తారు, రెండోసారి తీసుకుపోయి జైల్లో పెడతారని చెప్పిన. నా బిడ్డకు 5-6 ఏళ్ళు. ఎందుకు పెడతారు అన్నది. ఎందుకు పెడతారంటే లాభం లేదని చెప్పి ఆయనతో దగ్గర తీసుకుపోయి ఆడ బోర్డు రాసి ఉంది, మొదటిసారి $500, రెండోసారి జైలు అని రాసి ఉంది. ఆడ చదివిపించిన. మేము దగ్గర వారం 10 రోజులు ఉన్నాం ఆడ. ఒక్కసారి కూడా కింద వారేయలే చెత్త. 5-6 ఏళ్ళ పాప. ఎందుకు చెప్తున్నా అంటే ఈ డిసిప్లిన్ మీరు పెట్టాలి. ఇది ఇప్పుడు మీ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్, ఇది ఎవరో మీ వీసీ చెప్పదు మీకు. మీరేం చేయాలి? గవర్నింగ్ కౌన్సిల్ మీరే పెట్టండి రూల్. ఇఫ్ యూ లిటర్, చెత్త వారేస్తే యోగింత ఫైన్ అనే సిస్టమ్ మీరే పెట్టండి. వేరే వాళ్ళు ఎందుకు పెట్టాలి నాకు అర్థం కాదు. ఇది మీ యూనివర్సిటీ, ఇది మీ కాలేజు, మీ క్యాంపస్. దీన్ని నీట్గా ఉంచవలసిన బాధ్యత యూనివర్సిటీ స్టాఫ్కి ఎంత ఉందో మీకు అంతే ఉంది. మీరే ఆ సిస్టమ్ తీసుకొచ్చారనుకో, ఒక్కసారి ఇన్స్టిట్యూట్ చేసిండ్రనుకో, అద్భుతంగా అది ఒక కల్చర్ లాగా మీ కిందికి పోతుంది. ఇప్పుడు ఎక్కడనో జపాన్లో గిపాన్లో వాడేమైనా వేరే తింటుండా? వాడు కూడా మనం తింటాడు. గదే అన్నం, గదే కూర, కొద్దిగా వేరే లెక్క వండుకుంటారు, అంతేగాని మిగతా అంతా సేమ్. కానీ వాళ్ళేమో చాలా కల్చర్డ్గా, పద్ధతిగా, నాగరికంగా వాళ్ళు ఉంటారు.
మనమేమో మనకేందిలే అనే ఒక లెక్కలేనితనంతో కొద్దిగా మనం ఎక్కడో దారి తప్పినాం. మీరు ఇక్కడ ఒక్కసారి కరెక్ట్గా ఒక సిస్టమ్ సెట్ చేస్తే మీరు బయట వెనుక కూడా అంతే క్రమశిక్షణతో ఉంటారు. మళ్ళీ మీ కుటుంబాలను కూడా మీరు అదే లైన్లో తీసుకొస్తారు. కాబట్టి నా విజ్ఞప్తల్లా ఇప్పుడు మీరు అడిగిన ప్రతిదీ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. కంప్యూటర్ ల్యాబ్ అని చెప్పాను నేను, కొత్త ల్యాప్టాప్స్ అని చెప్పిన, ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పిన, ఇన్నోవేషన్ ల్యాబ్ అని చెప్పినాను, కొత్త క్లాస్ రూమ్లు అని చెప్పాను. ఇవన్నీ కూడా మేము చేస్తాం. నేను మిమ్మల్ని కోరుతున్నది ఏంది, మీరు దయచేసి చక్కగా యూనివర్సిటీ క్యాంపస్ని కొద్దిగా క్రమశిక్షణతో, కొద్దిగా ఒక బాధ్యతతో సవ్యమైన దారిలో దీన్ని పెట్టండి అని కోరుతున్నాను. ఇంకొక మాట కూడా నాకు అక్కడ పిల్లలు P1 P2లో చెప్పినారు. ఐ రిక్వెస్ట్ వెంకటరమణ గారు, సతీష్ గారు అండ్ ఆల్ ద టీచర్స్ ఆల్సో టు ప్లీజ్ థింక్ అబౌట్ దిస్. పిల్లలు ఏం చెప్పారంటే, అండ్ దయచేసి మీరు పిల్లలు చెప్పినని చెప్పి వాళ్ళ మీద వేరేలాగా ఆలోచన చేయకండి. వాళ్ళు ఏమన్నారంటే, కొంత ఇంకా క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ రావాల్సిన అవసరం ఉంది టీచింగ్లో. ముఖ్యంగా వాళ్ళు ఎందుకో కానీ ఫిజిక్స్ గురించి చెప్పారు. ఎందుకు చెప్పారని తెలియదు కానీ కొద్దిగా ఫిజిక్స్లో ఇంకా స్టాండర్డ్స్ ఇంప్రూవ్ కావాలా అని ఒకటి చెప్పినారు. రెండోది ఏం చెప్పినారంటే, ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ కావాలి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనం చూసినట్టయితే సాంకేతిక విప్లవం, డిజిటల్ రెవల్యూషన్ ఇస్ స్వీపింగ్ ద వరల్డ్. AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, ML, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, స్పేస్ టెక్నాలజీ, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇట్లాంటి అన్ని కొత్త తరపు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేవి ఏవైతే వస్తున్నాయో, బ్లాక్ చైన్, వీటిని, డ్రోన్ టెక్నాలజీ, వీటిని అందిపుచ్చుకొని మేము కూడా ఉన్నతమైన స్థానాలకు పోవాలనుకుంటున్నాం. మాకు అట్లాంటి కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయండి, మాకు అట్లాంటి కొత్త తరహా కోర్సెస్, కొత్త తరం కోర్సెస్ మా దగ్గర పెట్టండి అని చెప్పి ఆ పిల్లలు చెప్తా ఉన్నారు. నేను విద్యాశాఖ మంత్రి గారిని, ఎడ్యుకేషన్ సెక్రటరీ గారిని, VC గారిని కూడా కోరుతా ఉన్నాను, దయచేసి దిస్ న్యూ ఏజ్ కోర్సెస్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ JNTU అండ్ అదర్ ప్లేసెస్, దే కెన్ బి బ్రాట్ హియర్, దే కెన్ బి ఇంట్రడ్యూస్డ్ హియర్, సో దట్ నెక్స్ట్ జనరేషన్ మీరు అడగాల్సిన అవసరం లేకుండా మీరు NITలతో IITలతో పోటీపడే పిల్లలుగా తయారు కావాలి అంటే క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ స్టాండర్డ్ జరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా బలమైన ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు. డెఫినెట్గా ఈక నుంచి నేను కూడా నేను ఇద్దరం కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. నేను కూడా 6 నెలలకు ఒకసారి కంపల్సరీ వస్తాను. తప్పకుండా వచ్చి ఎప్పటికప్పుడు నేను కూడా నాకు తోచినంతగా నా శాయశక్తులా నాకు ఎంత శక్తి ఉందో అంత నా ఎఫర్ట్ నేను పెడతాను. అక్క కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. కరుణ గారు మన ఎడ్యుకేషన్ సెక్రటరీ కొత్తగా వచ్చినారు, వారు కూడా మానిటర్ చేస్తున్నారు. మీ VC గారి గురించి ఇప్పుడే నేను చెప్పినాను, సిన్సియర్గా ఎఫర్ట్ పెడుతున్నాడు. మీ సతీష్ గారు కూడా సిన్సియర్ ఎఫర్ట్ పెడుతున్నారు. కలెక్టర్ గారు కూడా నాతో గతంలో GHMCలో కూడా కలిసి పనిచేసిన వ్యక్తి, చాలా సిన్సియర్ వ్యక్తి, చాలా ఇంప్రూవ్ చేయాలనే ఆసక్తి ఉన్న వ్యక్తి. ముఖ్యంగా ఆయన స్పోర్ట్స్ పర్సన్. ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ అప్ ద మినీ స్టేడియం ప్రాజెక్ట్. యూ టేక్ ఇట్ అప్ పర్సనలీ అండ్ యూ మేక్ ఇట్ హ్యాపెన్. తొందరగా చేద్దాం. చేసినట్టయితే, ఇవన్నీ చేసినట్టయితే, ప్లస్ మీరు కూడా మీ వైపు నుంచి కొద్దిగా ఉత్సాహంగా ముందుకు వచ్చినట్టయితే, వాలంటీరింగ్ అంటే జనరల్గానే కొంత నిరాసక్తి ఉంటాయి, నా పని కాదు ఇదే నాటి పోతుంటారు. కానీ కొంతమంది అన్న మీరు ముందుకు వస్తే, కొంతమంది అన్న నడుము బిగిస్తే డెఫినెట్గా మార్పు వస్తుంది. మీరు ఎట్లయితే ఆ ఉద్యమాన్ని చాలా పద్ధతిగా చేసిండ్రని నేను చెప్పినో, ఇది కూడా ఉద్యమ స్ఫూర్తితో క్యాంపస్ని బాగు చేద్దామనే ఒక స్పిరిట్ కనుక మీరు పిల్లల్లో తీసుకొని రాగలిగితే, మిగతా యూత్లో కూడా తీసుకొని రాగలిగితే, E1, E2, E3, E4, P1, P2 అందరిలో తీసుకొని రాగలిగితే డెఫినెట్గా మీ క్యాంపస్ నిజంగా కూడా ఒక మోడల్ క్యాంపస్ అవుతుంది. IIT హైదరాబాద్ కంటే, NIT వరంగల్ కంటే ఏమాత్రం తీసిపోని క్యాంపస్గా అయ్యే అవకాశం ఉంది. నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, మళ్ళొక్కసారి ఇది నా క్యాంపస్, ఇది నా ఇల్లు, ఇది బాగుండాలి అనే స్పిరిట్ మీరు చూపెట్టండి. మీకు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే బాధ్యత నాది. బాత్రూమ్లు బాగాలేకపోతే బాత్రూమ్ బాగా చేసుకుందాం, దానికి అక్క ఆల్రెడీ డబ్బులు మంజూరు చేసినారు. బాత్రూమ్లు బాగా చేసుకుందాం, మెస్ బాగా చేసుకుందాం, హాస్టల్ గదులు బాగా చేసుకుందాం, తరగతి గదులు బాగా చేసుకుందాం, కొత్త స్పోర్టింగ్ కాంప్లెక్సెస్ కట్టుకుందాం, కొత్త ల్యాబ్ కట్టుకుందాం, ల్యాప్టాప్లు ఇచ్చుకుందాం, ఇవన్నీ చేద్దాం. కానీ వీటిని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీది, మీ మీదనే ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని మర్చిపోకండి. ఇదేదో మీకేదో బోరింగ్ స్పీచ్ ఇవ్వడానికి, మీకేదో ఉపదేశం ఇవ్వడానికి మేము రాలేదు. కేవలం ఈ యూనివర్సిటీ మీది, మాకెంత బాధ్యత ఉందో మీకంతే ఉంది అనేది కూడా గుర్తు చేద్దాం, మిగతా అన్నిటితో పాటు అని అనుకొని వచ్చినాం. మళ్ళొకసారి తప్పకుండా నవంబర్లో వచ్చి మీ అందరినీ కూడా కలుసుకుంటాం. ఆ రోజు మీరు అందరు కూడా పైన కూర్చొని ఉండాలి. VC గారు మీరు అటు ఇటు పోతున్నారు, ఆ రోజు పైన కూర్చోవాలి అంటున్నారు అందరు పక్కన. సో మళ్ళొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. అందరు కూర్చోవాలి. ఒక చిన్న విన్నపం సార్, ఒక రిక్వెస్ట్. పిల్లలు మీ ఫోటో ఒక మంచి స్కెచ్ చేశారు, ఒక అబ్బాయి మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్. రండి రిత్విక్.
కేటీఆర్ గారి స్కెచ్ చేసింది ఈ అమ్మాయి నిన్న సాయంత్రం కూర్చొని చాలా కష్టపడి. అందరు కూర్చోండి కూర్చోండి. పేరు పేరు చెప్పండి. చందన సార్. చందన. ఏ ఊరు అమ్మ? కొక్కొండ సార్. కొక్కొండ సిద్దిపేట డిస్ట్రిక్ట్. మెకానికల్ సార్. రిత్విక్ నిన్నే